వేములవాడ నియోజకవర్గంలో 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చంద్రుర్తిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమం మరియు విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వేములవాడ నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని అన్నారు. కార్పొరేట్ విద్యను పొందలేని నిరుపేద విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో విద్యను అభ్యసించడం ద్వారా జాతీయ స్థాయిలో ఉన్నతమైన విద్యను అభ్యసించి భావి తరాలకు ఉపయోగపడే విధంగా తయారవుతారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, నాయకులు మేకల గణేష్, దారం రామచంద్రం, ఏగోలం శ్రీనివాస్, నాగరాజు, పరశురాములు, దాసు, రవీందర్ రెడ్డి, దేవస్వామి, పులి నారాయణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో కొలుతీరినటువంటి సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి పనులను ఈ వేములవాడ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న సందర్భంలో నిన్నటి రోజున ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూలుకు ఈ కాన్స్టిట్యున్సీలో 200 కోట్లతో అట్టి స్కూల్ను ఇక్కడికి మంజూరు చేయడం ఈ చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ప్రభుత్వానికి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం అందరికీ కూడా ఈ యొక్క చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కోసం పెద్దలు ప్రభుత్వ ఆది శ్రీనన్న గారు ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ పేదవారికి వైద్య, విద్యం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా కాలువలు, రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నిన్నటి రోజున 200 కోట్లను ప్రభుత్వం వాటి నిధులు మంజూరు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో టపాసులు కాల్చి ప్రజలందరూ కూడా సంతోషంతో కార్యకర్తలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడో కాకుండా చందుర్తి మండలానికే వచ్చే విధంగా కూడా పెద్దల ఆది శ్రీనివాస్ వారు కృషి చేస్తున్నట్టు మాకందరికీ తెలుసు. దాన్ని ఈ మండలంలో నెలకొల్పితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మెట్ట ప్రాంతమైనటువంటి వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి చందుర్తి మండలంలో అట్టి స్కూల్ను అభివృద్ధి చేసుకుంటే మా అందరం కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా వారికి ఏదో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి చదువును కూడా అందించే విధంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీనన్న గారికి మరొకసారి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంత ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్రంలో 20 మరి హై స్కిల్డ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రారంభించాలని ప్రభుత్వం తలపెట్టినప్పుడు మరి 119 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా వేములవాడ ప్రాంతం వెనుకబడ్డది. గత పాలకులు ఈ ప్రాంతంపై విద్య, వైద్య, కనీస మౌలిక వసతులపై నిర్లక్ష్యం వహించారనేటువంటి విషయాన్ని మరి పెద్దల ఆది శ్రీనన్న గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 20 స్కూళ్ళలో వేములవాడ నియోజకవర్గం ఉండడం చాలా సంతోషం. మరి 20లో వేములవాడ రావడానికి కృషి చేసినటువంటి పెద్దలు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారికి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, చందుర్తి మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మంజూరు చేయడం, అట్టి మంజూరికి కృషి చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనన్న గారికి అదేవిధంగా ప్రభుత్వానికి మరి మన ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో మరి వెనుకబాటు ఉన్నటువంటి ప్రాంతంలో ఏ గ్రామంలో ఏం కావాలి, ఏ మండలంలో ఏం కావాలి, ఎవరికి ఏం కావాలనే ప్రతి ఒక్కరి అవసరాన్ని తెలిసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు మన ప్రాంతంలో ఉండడం, మరి మన సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి మనకి ఏం అవసరం ఉన్నదో
అట్టి అవసరాలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి గౌరవ రేవంత్ రెడ్డి గారితో మరి మన ప్రాంతానికి అవసరం ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మంజూరు చేసి తీసుకురావడం మరి మనకు అందరికి కూడా సంతోషకరమని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత.